హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కూడా మన డైలీ లైఫ్లో మాట్లాడే మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, నా గురించి ఏమీ అడగొద్దు. నా గురించి ఏమీ అడగొద్దు ఇలా అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే డోంట్ ఆస్క్ ఎనీథింగ్ అబౌట్ మీ. డోంట్ ఆస్క్ ఎనీథింగ్ అబౌట్ మీ అంటే నా గురించి ఏమీ అడగొద్దు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వెందుకు అర్థం చేసుకోవు. నువ్వెందుకు అర్థం చేసుకోవు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు, వై డోంట్ యు అండర్స్టాండ్. వై డోంట్ యు అండర్స్టాండ్ అంటే నువ్వెందుకు అర్థం చేసుకోవు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను వాళ్ళని ఈరోజు కలవలేను. నేను వాళ్ళని ఈరోజు కలవలేను ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు, ఐ కెనాట్ మీట్ దెమ్ టుడే. ఐ కెనాట్ మీట్ దెమ్ టుడే అంటే నేను ఈరోజు వాళ్ళని కలవలేను అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను నీకు చెప్పి తప్పు చేశాను. నేను నీకు చెప్పి తప్పు చేశాను ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఐ డిడ్ ఏ మిస్టేక్ బై టెలింగ్ యూ. ఐ డిడ్ ఏ మిస్టేక్ బై టెలింగ్ యూ అంటే నేను నీకు చెప్పి తప్పు చేశాను అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఆమె ఎందుకు అతన్ని కలవాలి. ఆమె ఎందుకు అతన్ని కలవాలి ఇలా అంటుంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు, వై షుడ్ షీ మీట్ హిమ్. వై షుడ్ షీ మీట్ హిమ్ అంటే ఆమె ఎందుకు అతన్ని కలవాలి అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేనెప్పుడు చూడలేదు. నేనెప్పుడు చూడలేదు ఇలా అంటుంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు అంటే ఐ హ్యావ్ నెవర్ సీన్. ఐ హ్యావ్ నెవర్ సీన్ అంటే నేను ఎప్పుడు చూడలేదు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీరు అలా బిహేవ్ చేయకూడదు. మీరు అలా బిహేవ్ చేయకూడదు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే యూ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దట్. యూ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దట్ అంటే మీరు అలా ప్రవర్తించకూడదు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నాతో ఇంకోసారి మాట్లాడొద్దు. నాతో ఇంకోసారి మాట్లాడొద్దు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే డోంట్ టాక్ టు మీ అగైన్. డోంట్ టాక్ టు మీ అగైన్ అంటే నాతో ఇంకోసారి మాట్లాడొద్దు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను నీకు చూపించాల్సిన అవసరం లేదు. నేను నీకు చూపించాల్సిన అవసరం లేదు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు, ఐ డోంట్ నీడ్ టు షో యూ. ఐ డోంట్ నీడ్ టు షో యూ అంటే నేను నీకు చూపించాల్సిన అవసరం లేదు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు అది ఎప్పుడు పూర్తి చేశావు. నువ్వు అది ఎప్పుడు పూర్తి చేశావు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే వెన్ డిడ్ యూ కంప్లీట్ దాట్. వెన్ డిడ్ యూ కంప్లీట్ దాట్ అంటే నువ్వు అది ఎప్పుడు పూర్తి చేశావు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో దాట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూస్ చేసి మీ డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.